నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. లేడీ డాన్సర్ అత్యాచార కేసులో నిందితుడైన జానీ మాస్టర్ ని పోలీసులు చివరికైతే అరెస్ట్ చేశారు. సో ఆయన అసిస్టెంట్ ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సో ఇక వివరాల్లోకి వెళ్దాము. ఈ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, చూసుకుంటే ఇప్పుడు ఫైనల్ గా జానీ మాస్టర్ అసిస్టెంట్ ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సో ఈ కేసు గురించి అసలు పూర్తి వివరాలు చెప్పండి. మనకు తెలుసు 4 రోజుల క్రితం జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒక బ్లాస్ట్ లాగా వచ్చింది. ఆయన వద్ద దాదాపు 5 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక అమ్మాయి తన మీద అత్యాచారం జరిపాడని, అలాగే మతం మార్చుకోమని చెప్పేసి వేధించాడని, బెదిరించాడని, సో ఇలా రకరకాల ఆరోపణలతోటి ఆమె రాయదుర్గం పోలీసులకి ఒక ఫిర్యాదు ఇచ్చారు. సో దాన్ని ఆ తర్వాత 3 సెక్షన్ల కింద ఆయన మీద కేసు పెట్టి జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన విషయం వెలుగులోకి రావడంతో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అంతా కూడా షాక్ అయింది. ఎందుకంటే ఒక నెల రోజుల క్రితమే ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఆయన అవార్డు ప్రకటించారు ఆయనకి. సో ఒక తమిళ సినిమా కోసం తిరు అనే సినిమా ఏదైతే ఉందో తిరు చిత్రంలో ఆ సినిమాకి సంబంధించి ఆయనకి అవార్డు ప్రకటించారు. సో అలాంటి పైగా ఏంటంటే తను ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. అంటే ఒక అత్యున్నత పదవిలో ఉండి తన శాఖకు సంబంధించి అలాగే ఒక నేషనల్ అవార్డు కూడా పొంది ఉన్నటువంటి ఆయనపై ఒక అమ్మాయి ఇలా అత్యాచార ఆరోపణలు చేయటం అనేది నిజంగా ఫస్ట్ టైం ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి అంటే ఎంత దిగ్భ్రాంతికరమైనటువంటి ఒక విషయం అయితే ఇంతవరకు ఒక అంశం అయితే ఇప్పటివరకు రాలేదు మనకి ఒక కేసు. సో ఇప్పుడు అది మొత్తం అంతా కూడా అందరినీ కూడా షాక్ గురి చేసింది. ఈవెన్ నేషనల్ మీడియా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వటంతో మొత్తం అంతా కూడా జానీ మాస్టర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నారు. సో ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీ అయ్యారని చెప్పేసి మనకి సమాచారం అందింది. సో అప్పటి నుంచి కూడా పోలీసులు ఆయన కదలికలు ఏంటి అనే దాని మీద వాళ్ళు నిఘా పెట్టారు. సో మొత్తానికి ఆయన శాఖకు సంబంధించిన వాళ్ళే ఇచ్చినటువంటి ఒక సమాచారం మేరకు ఆయన మొదట నార్త్ ఇండియాలో ఉన్నారనుకోని చెప్పేసి ఆ నార్త్ ఇండియా కూడా 4 బృందాలుగా సో వాళ్ళు ఎస్ఓటి పోలీసులు విడిపోయి సో ఆయన కోసం గాలింపు మొదలు పెట్టారు. అయితే ఆయన బెంగళూరుకు వస్తున్నాడనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు చివరికి బెంగళూరుకు వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఏదైతేనే 4 రోజులుగా ఆయన ఆనుపానులు అంటే తను ఏ తప్పు చేయకపోయినట్లయితే పరారీ అయ్యేవాడు కాదు. సో ఖచ్చితంగా తప్పు చేసి ఉన్నందువలనే ఆయన పరారీ అయ్యాడని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఆయన భార్య కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఎందుకంటే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఆమె సో ఈమె ఆయేషా జానీ మిస్సెస్. సో ఆమె పైన కూడా ఆమె ఫిర్యాదు చేశారు. తన మీద చేయి చేసుకున్నారు, మతం మార్చుకోమని చెప్పేసి, పెళ్లి చేసుకోమని చెప్పేసి, రెండో పెళ్లి చేసుకోమని చెప్పేసి బలవంతం పెట్టారు. తన ఇంటికి వచ్చి కూడా కొట్టారు. అలాగే ముంబై, హైదరాబాద్, చెన్నైలో పలుమార్లు తన మీద అత్యాచారం చేశాడని కూడా జానీ మాస్టర్ మీద ఆమె ఆరోపణలు చేశారు. సో మొత్తానికి 2017లో పరిచయమైనటువంటి ఈ ఇద్దరికి పరిచయం ఢీ అనే షో ద్వారా పరిచయం జరిగింది. సో అప్పుడు ఒక కంటెస్టెంట్గా ఆమె D11 సీజన్లో ఆమె ఒక కంటెస్టెంట్గా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు ఒక డాన్సర్గా. అప్పుడు ఆ షోకి జడ్జిగా వ్యవహరించినటువంటి ఈ జానీ ఆమెకి ఆఫర్ చేయటం, సో తన దగ్గర అసిస్టెంట్గా అలా ఆయన వద్ద ఆమె చేరటం. అయితే 2019 నుంచి ఆమెకి ఒక కార్డు కూడా అంటే యూనియన్కి సంబంధించినటువంటి కార్డు ఇచ్చారని మనకు అందుతున్న సమాచారం. దీని మీద కూడా పలువురు కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒక మైనర్ అయిన ఆ టైంలో ఆమెకు 16 సంవత్సరాలు మాత్రమే. ఒక మైనర్ అయినటువంటి ఆమెకి ఎలా కార్డు ఇస్తారు, కొరియోగ్రాఫర్ కార్డు ఎలా ఇస్తారు అని ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే దీని వెనుక కూడా ఏదో మొదలపు జరిగింది. సో జానీ మాస్టర్ ఇక్కడ కూడా నిబంధనలకి విరుద్ధంగా ఆమెకి కార్డు ఇచ్చారని కూడా కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఏదైతే
మొత్తానికి ఆమెకి తను ఇచ్చినటువంటి ఒక ఆఫర్ ఏదైతే ఉందో తన అసిస్టెంట్గా ఆ తర్వాత నేను కొరియోగ్రాఫర్ చేస్తానని దానిని బేస్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఆమెని లైంగికంగా వేధించాడనేది ఆమె ఆరోపణ. సో ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి తాను సొంతంగా ఇండిపెండెంట్గా ఒక కొరియోగ్రాఫర్గా మారాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి జాన్ని ఆమె మీద ఈ వేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆమె ఫిర్యాదు సారాంశం. సో ప్రస్తుతం ఒక పెద్ద సినిమా పుష్ప 2కి కూడా ఆమె పనిచేస్తున్నారు కొరియోగ్రాఫర్గా. ఆల్రెడీ ఏ పాట అయితే ఒకటి బయటకు వచ్చిందో జాతర సాంగ్, సో దాంట్లో గణేష్ ఆచార్య మాస్టర్తో పాటు ఈమె కూడా దాన్ని కొరియోగ్రఫీ చేశారు. దానికి టైటిల్ కార్డు కూడా ఆమెకి ఇచ్చారు, టైటిల్స్లో కూడా ఆమెకి చోటు కల్పించారు. సో ఫర్దర్గా కూడా ఆమె ఆ సినిమాకి పనిచేస్తున్నారని రీసెంట్గా ఆ డైరెక్టర్ సుకుమార్తో ఆమె షేర్ చేసుకున్నటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇలా ఆమె బయటికి వచ్చి రావటంలో సో అంటే 2-3 వారాలుగా దీనికి సంబంధించినటువంటి ఆమె బాధపడుతూ కొంతమందికి ఈ విషయం గురించి ప్రస్తావన చేసి ఇలా నన్ను జాని ఇబ్బంది పెడుతున్నారు, నేను సొంతంగా చేసుకోవడానికి ఆటంకాలు కల్పిస్తున్నారు కొరియోగ్రఫీ చేసుకోవడానికి అని కొంతమంది దగ్గర ఆల్రెడీ ఆమె ఫిర్యాదు చేయటం, చివరికి ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేసేదాకా రావటం. సో దీంతో జాని బాగా చిక్కుల్లో పడ్డారని చెప్పేసి సార్ ఇక్కడ చూస్తే ఫైనల్ గా జానీ మాస్టర్ అయితే అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో ఆయన భార్యకు కూడా ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? సో ఈయన అంటే మొదట ప్రధాన నిందితుడు జానీ, సో ఆయనకి సహకరించాడు కాబట్టి పైగా ఆమె కూడా తన మీద చేసుకున్నారని ఆమె ఆరోపణ చేయడంతో ఆమె ఈ కేసుకు సంబంధించి ఏటుగా ఉన్నారు కాబట్టి ఆమె కూడా తగినటువంటి అంటే ఆధారాలు కనుక ఉంటే కనుక ఆమె మీద కూడా అంటే ఇంత పెద్ద కఠిన శిక్షలు పడవు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచే ఈయన వేధింపులు పాల్పడేది వచ్చింది కాబట్టి నిన్న మనం చూసుకుంటే పోక్సో కేసు కూడా పెట్టారు. సో చాలా కఠినమైనటువంటి చాలా బలమైనటువంటి కేసు అది. సో దాని నుంచి తప్పించుకోవటం అనేది జానీకి బహుశా చాలా కష్టమయ్యే అవకాశం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది ఏమాత్రం దానికి ఆధారాలు దొరికితే ఆయనకి చాలా పెద్ద అంటే యావజ్జీవ శిక్షలు పడేంత ఇది అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఈ కేసు వల్ల జానీకి అటు కెరీర్ పరంగా అంటే సినిమా కెరీరు కొరియోగ్రాఫర్గా అలాగే పొలిటికల్ కెరీర్, తను జనసేనలో ఒక యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు పదవి ఏమీ లేకపోయినప్పుడు కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. సో ఆ కెరీర్ కూడా దాదాపు ముగిసిపోయినట్టే అని చెప్పేసి ఏదైతే మొత్తానికి ఆమెకి తను ఇచ్చినటువంటి ఒక ఆఫర్ ఏదైతే ఉందో తన అసిస్టెంట్గా ఆ తర్వాత నేను కొరియోగ్రాఫర్ చేస్తానని దానిని బేస్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఆమెని లైంగికంగా వేధించాడనేది ఆమె ఆరోపణ. సో ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి తాను సొంతంగా ఇండిపెండెంట్గా ఒక కొరియోగ్రాఫర్గా మారాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి జాన్ని ఆమె మీద ఈ వేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆమె ఫిర్యాదు సారాంశం. సో ప్రస్తుతం ఒక పెద్ద సినిమా పుష్ప 2కి కూడా ఆమె పనిచేస్తున్నారు కొరియోగ్రాఫర్గా. ఆల్రెడీ ఏ పాట అయితే ఒకటి బయటకు వచ్చిందో ఇప్పుడు ఏంటంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచే ఈయన వేధింపులు పాల్పడేది వచ్చింది కాబట్టి నిన్న మనం చూసుకుంటే పోక్సో కేసు కూడా పెట్టారు. సో చాలా కఠినమైనటువంటి చాలా బలమైనటువంటి కేసు అది. సో దాని నుంచి తప్పించుకోవటం అనేది జానీకి బహుశా చాలా కష్టమయ్యే అవకాశం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది ఏమాత్రం దానికి ఆధారాలు దొరికితే ఆయనకి చాలా పెద్ద అంటే యావజ్జీవ శిక్షలు పడేంత ఇది అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఈ కేసు వల్ల జానీకి అటు కెరీర్ పరంగా అంటే సినిమా కెరీరు కొరియోగ్రాఫర్గా అలాగే పొలిటికల్ కెరీర్, తను జనసేనలో ఒక యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు పదవి ఏమీ లేకపోయినప్పుడు కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. సో ఆ కెరీర్ కూడా దాదాపు ముగిసిపోయినట్టే అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్.